స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకం, సాహసోపేతమైనదని, బీసీలకు ఎప్పుడు టీడీపీ అండగా ఉంటుందనేందుకు ఇదొక నిదర్శనమని టీడీపీ పిఠాపురం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూరాడరాజు, పిల్లి చిన్న మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీపట్నం మండల అధ్యక్షులు బొజ్జ సతీష్, సఖమళ్ల గంగాధర్, బీసీ విభాగం అధ్యక్షుడు పొలిమేర సూర్యప్రకాశ్రావు, మడికి ప్రసాద్, కొరుప్రోలు శ్రీనివాస్, పొన్నాడు గంగాభవాని, స్వామిరెడ్డి అప్పలరాజు, మల్లిపూడి వీరబాబు, గుత్తుల రామకృష్ణ, రాయుడు శ్రీనుబాబు, పిఎస్ఎన్ మూర్తి, నెక్కల సత్యనారాయణ, మేరుగు భూషణం, నిమ్మల బాబి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించింది 34 అంటే 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. అందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం బీసీల తరఫున. అలాగే ఇది బీసీలు అనేది తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటిసారి ఎన్టీఆర్ కూడా బీసీలకు, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 34% మా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పట్టణంలో 33%, అలాగే పల్లెటూరులో 34% మాకు రిజర్వేషన్ కల్పించినందుకు చాలా అదృష్టంగా భావించి మేము ఈ పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పబోదంటే ఈరోజు పట్టణాల్లో, అంటే మేము పట్టణ వ్యక్తులు కాబట్టి చెప్తున్నాం, పట్టణాల్లో 33.33% ఇచ్చారు. అలాగే పల్లెటూరులో 34% ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో రిజర్వేషన్ ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. అలాగే 1995లో 20% ఉండేదండి బీసీలకి. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% చేశారు. చాలా సంతోషం. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 34-20 చేశారు. దానివల్ల బీసీలు 16,800 మంది నష్టపోయారు, పదవులకు నష్టపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మేము అందరూ కృతజ్ఞతగా తెలుసుకుంటూ మా నియోజకవర్గం బీసీల తరపున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.